చెప్పండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ ఆ! కోసం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే అండి. ఓకే అండి. ఓకే, బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 9th October 2001. 2001. ఓకే. చెప్పండి టైమ్ ఆఫ్ బర్త్. అప్రాక్సిమేట్లీ ఈవినింగ్ 4:55. 1655 అప్రాక్సిమేట్లీ. అది సోర్స్ ఏంటిది? అది అంటే పేరెంట్స్? సోర్స్ ఓల్డ్, మా ఫాదర్ లేరు ఇప్పుడు, కానీ మా ఫాదర్ ఉన్నప్పుడు రాపించిన జాతకంలో అట్లా ఉండేది. దాని మీద 4:55 అని. నా సిజేరియన్ దాని మీద 5 అని ఉండేది నోట్స్ సరే, మీద. సో ఓకే, నేను చెక్ తెలీదు. చేస్తా. ఏ ఊర్లో పుట్టారు? నేను మంచిర్యాల అండి. MANCHERIAL మంచిర్యాల. మంచిర్యాల, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆ, ఓకే, ఒకసారి వెరిఫై చేద్దాం. మీకు తెలుసా మీది మీన లగ్నం వచ్చింది, ఆరుద్ర నక్షత్రం ఆహా. వచ్చిందని? మీన లగ్నం ఆరుద్ర నక్షత్రం. అదే మీన లగ్నం, అది ఆ నక్షత్రం మారి సంధి కాడ వస్తుంది ఫస్ట్. అదే శని లాస్ట్ నక్షత్రమా, లేకపోతే అదే గురు నక్షత్రమా, శని నక్షత్రం స్టార్ట్ అయిపోయిందా? ఓకే, అదే అర్థం లగ్న కాదు అక్కడ. ఫాలిన్ విచ్ నక్షత్ర అనేదాన్ని నక్షత్ర సంధి, లగ్న నక్షత్ర సంధి. సంధిలో పడుతుంది. అది అర్థం కాదు ఎటో 1-2 minutes లో. ఓకే, మీకు ఏది అనిపిస్తా ఉంది? నాకైతే యాక్చువల్లీ గురు నక్షత్రం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే గురు నక్షత్రం అవుతే అక్కడ పుష్కరాంశ పొందుద్ది. కొంచెం అంటే నా జీవితంలో కొంచెం లక్ ఎక్కువ. ఐ మీన్ భగవంతుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. సో మేబీ అది అయ్యి ఉండొచ్చు ఏమో. కానీ ఆయన అట్లేం ఉండదు కదా, అది ఓన్లీ పుష్కరాంశ పొందినంత మాత్రాన వేరేవి కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. సో యాక్చువల్లీ మనం వేసిన టైంకి 9 October 2001 ఈవినింగ్ 4:55 మీన లగ్నానికి రాహు నక్షత్రం కాంబినేషన్ అనేది రాలేదు యాక్చువల్లీ. సో అది రావాలంటే అసలు ఆల్మోస్ట్ బాగానే వెనక్కి వెళ్ళాల్సి వస్తూ ఉన్నది కదా అసలు. సరే, 5 అని రాసేశారు. 5 అని సిజేరియన్ లో ఉంది డైరీ, సిజేరియన్ నోట్స్ లో. ఓకే, 4:45 అంటే వాళ్ళకి 4:45కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, అర్థమైందా? 4:45కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటే అప్పటికే బేబీ పుట్టేసినట్టు, అర్థమైందా? ఓకే. సో అది మీరు అన్నట్టుగా మనం 4:45 తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళు 10 minutes క్లాక్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓహో. జనరల్లీ ఓల్డ్ డేస్లో. మీరు అన్నట్టు గురు నక్షత్రంలోనే పడింది అని నేను అనుకుంటున్నాను. ఓకే సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు MBBS, నాది ఇంటర్న్షిప్ ఇంకొక 5 days లో అయిపోతుంది. నెక్స్ట్ పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చినాను నేను. ఆ అటెంప్ట్ లో లైక్ అంటే నాకు జనరల్ మెడిసిన్ కావాలి, అది రాలేదు. వేరేటి సర్జరీ లాంటివి వచ్చినాయి, కానీ నాకు జనరల్ మెడిసిన్ కావాలని ఉండే. సో అది యాక్చువల్లీ అంటే నేనే మా ఫ్యామిలీకి నేనే ఇప్పుడు ఎర్నింగ్ పర్సన్ అవుతాను నెక్స్ట్. సో నేనే కావాలి. సో నేను తొందర సెటిల్ అవ్వాలి. దానికి నేను ఇంకొకసారి ఇంకొక 10 attempts ఇవ్వాలా, ఇంకొక అటెంప్ట్ లో పక్కా సెటిల్ అవ్వాలని, అదే పక్కా ఏదో తీసేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ అటెంప్ట్ లో అయినా వచ్చేస్తుందా మెడిసిన్, లేకపోతే ఇక సర్జరీ ఆర్థోపెడిక్స్ లాంటివి తీసేసుకున్నా, అది నేను ఇంకా వెయిట్ చేయగలుగుతానా లేదా. జనరల్ మెడిసిన్ అంటే ఏంటిది ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్ మెడిసిన్ అంటే ఇప్పుడు మీరు జనరల్ ఫిజిషియన్ ఉంటారు కదా, అది జనరల్ మెడిసిన్. దాని తర్వాత గ్యాస్ట్రాలజీ, కార్డియాలజీ లాంటి ఏమైనా స్పెషలైజేషన్స్ చేయొచ్చు వీళ్ళని. జనరల్ మెడిసిన్ తీసుకోకపోతే అందరూ జనరల్ మెడిసిన్ తీసుకోవాలా డిఫాల్ట్ గా? అట్లే స్పెషాలిటీ చూస్ చేసుకుంటాం. ఇప్పుడు పీడియాట్రిక్స్ అదే కొందరు పీడియాట్రిక్స్ తీసుకుంటారు, కొందరు ఆర్థోపెడిక్స్ అంటే బోన్స్ అవి అంటే డాక్టర్, కొందరు జనరల్ సర్జరీ తీసుకుంటారు, కొందరు జనరల్ సర్జరీ అంటే ఫస్ట్ నుంచే ఆపరేషన్స్ లాంటివి చేస్తారు. ఓకే, లేదనంటే స్పెషలైజేషన్ తీసుకుంటే ఒక స్పెసిఫిక్ దాని మీద సర్జరీ చేస్తారు.
స్పెషలైజేషన్ తీసుకుంటే ఫస్ట్ ఇప్పుడు నేను జనరల్ మెడిసిన్ తీసుకుంటాను, దాని తర్వాత గ్యాస్ట్రాలజీ, నాకు కార్డియాలజీ, నాకు గ్యాస్ట్రాలజీ ఇంట్రెస్ట్ అన్నట్టు. సో అట్లా తర్వాత చేసి నేను గ్యాస్ట్రాలజీ స్పెషలైజేషన్ చేయాలి. దానికి జనరల్ మెడిసిన్ కావాలి, గ్యాస్ట్రాలజిస్ట్ కావాలంటే. ఒకవేళ గ్యాస్ట్రో సర్జన్ లాంటిది కావాలనుకో, అప్పుడు నేను జనరల్ సర్జరీ చేసి అప్పుడు గ్యాస్ట్రో సర్జరీ తీసుకోవాలి. నాకు గ్యాస్ట్రో సర్జన్ అవ్వాలని లేదు, గ్యాస్ట్రాలజీ లాంటిది అంటే మినిమం. ఎంబీబీఎస్ నాది 2019 ఆగస్ట్ లో. ఓకే, అసలు టైం ఎట్లా వెళ్ళిందో చూద్దాం, 1-2 ఈవెంట్స్ చూద్దాం. ఇంకొక ఈవెంట్ మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు. ఓకే షూర్ ఒకసారి చార్ట్ ఎట్లా వెళ్ళిందో 1-2 ఈవెంట్ చెప్పడానికి ట్రై చేస్తా, ఎందుకంటే చిన్న ఏజ్ కదా, సో ఈవెంట్ చెప్పడానికి కూడా తక్కువ ఉంటాయి. అదేలేండి, నేను అందుకే 2 సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ చెప్తుండే. అదే ఒక్క నిమిషం. మీకు చార్ట్ ఎట్లా వెళ్ళిందని అంటే, లగ్నలాడు 4th లో ఉన్నాడు, సో విత్ రాహు అండ్ మూన్ వీళ్ళందరూ ఉన్నారు. సో మూను రాహు చతుర్థంలో ఉన్నారు కదా, సో చంద్రుడు స్పాయిల్ అయిపోయాడు అనమాట. 5th లార్డ్ అనేవాడు స్పాయిల్ అయ్యాడు, అంటే మాతృకారకుడు అనేవాడు స్పాయిల్ అయ్యి చతుర్థంలో పొజిట్ అయ్యాడు. సో వాని జూపిటర్ లీడ్ చేస్తున్నాడు. జూపిటర్ యొక్క ఫలితాలని మెర్క్యూరీ ఇస్తాడు అనమాట. సో మెర్క్యూరీ ఎక్కడున్నాడు, 8th లో ఉన్నాడు, రెట్రోగ్రేట్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ఆబ్వియస్లీ డైరెక్ట్ అయిపోతాడు. కానీ ఈయన మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మూన్ స్టార్కి వచ్చాడు అనమాట యాక్చువల్లీ. సో అది చతుర్థాన్ని స్పాయిల్ చేస్తుంది ఏదేమైనా కూడా, అర్థమైందా? చతుర్థాన్ని స్పాయిల్ చేసినప్పుడు మదర్కి ఒక రకంగా లోడ్ పడినట్టే కదా, అర్థమైందా? లైఫ్ లో అంత రెస్పాన్సిబిలిటీ. చిన్నప్పటి నుంచి లైక్ మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా అంతే, మా మమ్మీకి ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండేది. సఫరింగ్ అవన్నీ కూడా ఇచ్చింది. ఆ ఎమోషన్ ని మనం చూసి ఒక్కోసారి ఎమోషన్ నెగిటివ్ గాను పాజిటివ్ గాను మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అవి నెగిటివ్ గా ఇన్స్పైర్ చేస్తూ ఉంది. సో దశమంలో కుజకేతువులు ఉన్నారు. సో దట్స్ బీన్ ఫైన్. అంటే 5th లార్డ్ అనేవాడు 10th లో పొజిట్ అవడం, స్టార్ లార్డ్ అయిన వీనస్ 6th లో ఉన్నాడు, బాగున్నాడు. 10th హౌస్ బాగుందనమాట. సో జూపిటర్ ఏమి డైరెక్ట్ గా రెట్రో కాలేదు కాబట్టి చాలా బాగున్నాడు. సన్ను వెళ్ళిపోతున్నాడు, దూరంగా వెళ్ళిపోతున్నాడు, అంటే జూపిటర్ రెట్రోగ్రేట్ అవుతాడు. అయినా కూడా పెద్ద ఇష్యూ ఏం లేదు, పెద్ద ఇష్యూ లేదులే, ఎందుకంటే దశమంలో కేతు పొజిషనల్ స్టేటస్ కాబట్టి చాలా వరకు సేవ్ చేస్తాడు. ఓకే గుడ్. సో మీరు కూడా ఒక రౌండ్ వేశారు కదా ఆస్ట్రాలజీని? మనకు బేసిక్స్ వరకు అయితే మీ దగ్గర లైక్ నేను అదే ఏంటుండే, ఇవి ఇంటి రాహు నక్షత్రంలో పుట్టినందుకు అది ఇది అని ఎక్కడెక్కడో ఏవేవో చెప్తుండే. ఇదంతా కాదని మీ వీడియో ఒకసారి ఓపెన్ చేసినాను, చాలా పెద్ద పెద్దగా ఉండే, భయమైంది ఫస్ట్. గానీ అదాక మీరు చెప్పినాక క్లారిటీ, రాహు నక్షత్రం అయినంత మాత్రం ఏంది కాదా, లైక్ మీరు చెప్పింది ఒక్క నక్షత్రం బట్టి, ఒక రాశిలో ఈ గ్రహం ఉన్నది బట్టి డిసైడ్ చేయకూడదని లైక్ కాంప్రిహెన్సివ్ గా చెప్పడం నాకు నచ్చింది అన్నట్టు. లైక్ నేను ఊరికే తీసుకొని మా ఫ్రెండ్స్ కూడా అట్లీస్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ట్రై చేసేటోడిని, మా సీట్ వచ్చిన ఇయర్ వేసేసి వాళ్ళ అదేంటి ప్రోగ్రెషన్స్ ఎట్లా అవుతుండే చూసేటోడిని. సూపర్. కానీ నాదే అర్థమయ్యేది కాదు, నాకు సీట్ వచ్చిన టైంకి ప్రోగ్రెషన్స్ నాకు సరిగ్గా అంత అనిపించలేదు, నాకు అంత సిగ్నిఫికెంట్ గా ఏం అనిపించలేదు. సీట్ వస్తున్న టైంకి 2019 అయింది కదా, 2019 అక్టోబర్ ముందా? ఎందుకంటే నా సీట్ వచ్చింది లైక్ చాలా బాగా వచ్చింది అన్నట్టు. చూడండి మీరే చూడండి, మీకు వీనస్ గురువులో శుక్రుడు జరుగుతున్నాడు, ఓకేనా? గురువులో శుక్రుడు జరుగుతున్నాడు. గురువు ఇండికేట్స్, గురువు స్టార్ ని గురువు ఇండికేట్ చేశాడు కాబట్టి గురువు స్టార్ లార్డ్ అయిన వాడు మెర్క్యూరీ వచ్చేసేసి 7th లో ఉన్నాడు అప్పటికి, ఓకేనా? వెనక్కి వెళ్ళాడు, ఎగ్జాల్ట్ అయ్యి 7th లో ఉన్నాడు. సరే పర్లేదు, ఓకే అనుకుందాం. తర్వాత వీనస్ గుర్తు వచ్చింది కదా, వీనస్ 8th లార్డే, ఓకే? కానీ వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ 10th లో ఉంది. అంటే మనము ఏదైతే వచ్చిందో రేపొద్దున మనకి ఇక్కడే జాబ్ వచ్చేసినట్టు అనమాట. జాబ్ కి ప్రొఫెషన్ కి ఏదైతే కావాలో దాన్ని ఫ్రీజ్ చేసేసింది దశాభుక్తి, అర్థమైందా? అంటే దశాభుక్తులు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట. 2018 జూన్ నుంచి 21 ఫిబ్రవరికి ఏదైతే వరకు ఉందో బాగుందనమాట, అర్థమైందా? అంటే మార్క్స్ ఇచ్చాడు రిజల్ట్, ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ గా పాజిటివ్ గా 2nd and 9th లార్డ్ అనేవాడు మంచి రిజల్ట్ ని ప్రొడ్యూస్ చేశాడు. ఓకే, అదే లైక్ నా సీట్ వచ్చినప్పుడు అయితే అది లైక్ అసలు అంటే నేను చదువుతాను బానే అంతా అయిపోయింది, కానీ లైక్ ఒకటేసారి మొత్తం నేను ఫేమస్ అయిపోవడము, స్టేట్ ఫస్ట్ రావడము అన్ని అట్లా అయిపోయాయి. నైస్ మంచిగా ఉన్నది. దశాభుక్తి చాలా బాగుంది, ఎందుకంటే మార్క్స్ ఇచ్చాడు. మార్క్స్ 10th లో ఉండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చాడు అన్నమాట. వీనస్ ఎప్పుడు వచ్చినా భుక్తి మీరు చూడండి, మీకు మార్క్స్ రిజల్టే వస్తుంది అనమాట. అంటే 2nd and 9th లార్డ్ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాడు. ఓకే, దాని తర్వాత 9th విపరీత రాజయోగం పనిచేస్తుంది అన్నట్టు కొంచెం పనిచేస్తుంది. 8th లార్డ్ ఇన్ ద 6th, దాని స్టార్ ఆక్యుపై చేసిన మార్త్ అదొకటి.
ఇంకొకటి చూడండి, మీకు ఇంకొకటి చెప్దాం అనుకున్నా ఏంటంటే, యా మీ సన్ కారక ప్లానెట్, పితృకారకుడైన, అంటే నైన్త్ లార్డ్ బాగున్నాడు. నైన్త్ లార్డ్కి నేను ఐ డోంట్ రేట్ నెగిటివ్. నైన్త్ లార్డ్ కి కారకుడైన సన్ మూన్ స్టార్ లో ఉన్నాడు, మూన్ డిస్టర్బ్ అయ్యాడు. అర్థమైందా? రవిచంద్రులు కదా, సో అది డిస్టర్బ్ అయింది అనమాట. అది డిస్టర్బ్ అయ్యే వరకు కొంత ఛాలెంజింగ్. అంటే ఇప్పుడు మార్స్ బాగున్నాడు, సన్ ఇప్పుడు మనం మెడికల్ మళ్ళీ దాన్ని మళ్ళీ జూపిటర్ రూల్ చేస్తున్నాడులే, బట్ కాకపోతే సన్ డిస్టర్బ్ అయ్యాడు మూన్ స్టార్ లో ఉండి, అదొక డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సన్ స్టార్ ని వీనస్ అక్కడ ఆక్యుపై చేయడం, వీనస్ సన్ సైన్ లో ఉండడం, అదొకటి బెనిఫిట్ అవుతా ఉంది. సరే, ఓకే. దాని తర్వాత ఆస్పెక్ట్ ఏం ఫామ్ అయింది? ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ జూపిటర్ ఫామ్ అవుతుంది. కానీ అదే అక్కడ కొంచెం అవుతుంది లేవు, 2 years తర్వాత అవుతుంది. అది 2 years తర్వాత అంటే మీకు ప్రాబ్లీ బై 23 క్యాలెండర్ ఇయర్ చూడండి. 23 క్యాలెండర్ ఇయర్ జాయిన్ అయిన 2 years బాగానే ఉంటుంది. దాని తర్వాత క్యాలెండర్ ఇయర్ వచ్చేసరికి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా ఇవి మార్స్కి వీనస్కి ఇవన్నీ స్క్వేర్ ఇస్తున్నారు. అంటే 22 October నుంచి యాజ్ ఎక్స్పెక్టెడ్ గా మనకి ప్రోగ్రెస్ అగ్రెసివ్ అయితలేదు. అర్థమైందా? అక్కడ రిలేషన్షిప్ ఎలా ఉంది, లేదంటే అక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మధ్యలో లవ్ ఏమన్నా ఫెయిల్ అయిందా? లవ్ ఫెయిల్ గా, అంటే ఫెయిల్ అని అనలేను, అంటే అట్లాంటిది అనుకోండి కైండ్ ఆఫ్. అంటే ఆ అమ్మాయి ఇష్టపడిని చెప్పింది, నాకు ఇష్టం లేకుండే, తర్వాత ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ లాగా కూడా చెడిపోయింది అన్నట్టు అది. ఓకే, ఏదో ఒకటి మొత్తానికి స్టోరీ దాని చుట్టూ తిరిగింది కదా. సో ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్ మార్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్ ఇట్లాంటివన్నీ ఇస్తుంది అనమాట. ఓకే, అది పనిచేసింది. అప్పటికి మీకు బుక్ వచ్చేసేసి మూన్ బుక్ జరుగుతూ ఉన్నది. మూన్ స్టార్ లార్డ్ రాహు చతుర్థంలో ఉన్నాడు కదా, సో అదంతా కూడా కొంత మూడ్ని స్పాయిల్ చేసింది. దాని తర్వాత మనకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్, నెటలు సన్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్స్పెక్టెడ్గా పోవట్లేదు. అంటే 23, 24 ఏదైతే క్యాలెండర్ ఇయర్స్ పోతున్నాయో ఇవి సరిగా పోవట్లేదు. కాబట్టి మనం ఏదనుకుంటే అది కాదన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? అనుకున్నట్టుగా ఎగ్జామ్ రాస్తున్నాం అనుకో, అనుకున్న మార్కులు ఇన్ని సెక్యూర్ చేయాలంటే అన్ని కావన్నమాట. అది ప్రాబ్లం. ఓకే, అప్పటి వరకు ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరు చెప్తారు ఆప్షన్స్, నేను ఇంకో ఆస్పెక్ట్ చెప్తా. అప్పటి వరకు కూడా సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి. సో ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మంచిగా ట్రావెల్ చేసి నెటల్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తున్నారు బై 27 Octoberకి. అంటే 3 years ఉన్నది అది. అర్థమైందా? సాటర్న్ జరుగుతూ ఉన్నది. సాటర్న్ స్టార్ట్ అయ్యాడు. సాటర్న్ రిజల్ట్ ఇస్తున్నాడు. సాటర్న్ రెట్రోగ్రేట్, ఆయన డైరెక్ట్ కాడు. సాటర్న్ స్టార్లడ్ అయిన మూన్ కి రెట్రో పడింది కాబట్టి -*- కాబట్టి సాటర్న్ సూపర్ అనమాట. సాటర్న్ దశ యోగిస్తుంది. అర్థమైందా? సాటర్న్ దశ విల్ వర్క్. 10th హౌస్ అందుకుంది. ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగా ముందుకెళ్ళాడు. ప్రోగ్రెసివ్ సన్ ముందుకెళ్ళాడు. సో దీంతో పెద్ద ఇష్యూ లేదు. జూపిటర్ కి ట్రైన్ ఇచ్చినా ఇష్యూ లేదు. బాగుందన్నమాట. అంటే ఎదుగుతాం మనం. అర్థమైందా? ఎదుగుతాం, భయపడాల్సిన అవసరం లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీకి స్క్వేర్ చేయడానికి టైం పడుతుంది. సో 27, 28 అంటే సాటర్న్ లిఫ్ట్ అయింది. మెర్క్యూరీతో ఇష్యూ లేదు. మెర్క్యూరీ స్టార్ లార్డ్ అయిన మూను దశమంలో ఉన్నాడు, అది కూడా ఓకే. మెర్క్యూరీ కూడా వరీ లేదు. దాని తర్వాత కేతువు రిప్రజెంట్స్ జూపిటర్, అక్కడ కూడా పెద్ద ఏం లేదు. ఇక్కడ అదే కేతువులో అంటే మనకి వీనస్, మళ్ళీ ఈసారి శనిలో శుక్రుడు వస్తాడు. శని శుక్ర యోగం అని ఒకటి ఉంటుంది, అక్కడ పనిచేయదు అది. అర్థమైందా? సో అక్కడ ఏం జరుగుతూ ఉందని అంటే అదే ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరిగేది, ఇంకేం లేదు. సో అది ఒకటి. ప్రోగ్రెసివ్ మూన్ T² లో ఒకటి వెళ్తా ఉంది, మిక్స్డ్ ఆస్పెక్ట్. దానికంటే ముందు ఒకసారి ప్రోగ్రెసివ్ 10th హౌస్ శుక్రుడికి ట్రైన్ ఇచ్చి వెళ్తాది కదా, అదంతా ఓకే కదా, అవన్నీ ఓకే. దాంతో ఏమి నెగిటివ్ లేదు. అందుకే అక్కడ ఆపలే కదా మనం ఎక్కడ ఆపాము? 33లో ఆపాము, 34లో ఆపాము, శనిలో శుక్రుడు ఆపాము. అక్కడ వరకు బాగుంది. ఇప్పుడు మీరు అంటారు కదా, లైక్ రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ కి స్క్వేర్ ఇచ్చినప్పుడు రివర్స్ వస్తాయని, కానీ ఇప్పుడు మెర్క్యూరీ మన రిట్రోగ్రేడ్ తీసుకోవట్లేదు, డైరెక్ట్ అయిపోయింది. డైరెక్ట్ అయిపోయింది. అది నెటల్ డిగ్రీస్ ని కూడా క్రాస్ చేసింది, 2 degrees ని క్రాస్ చేసేసింది. 2 degrees ని క్రాస్ చేసేసింది. అది లేకపోతే మరి పెళ్లి కాదు, ఇబ్బంది అవుతుంది. అది అట్లా ఉండని. సో రైట్, ఇది కూడా కొంచెం ఇష్యూ అయ్యలే, బట్ స్టిల్ ఓకే. అక్కడ జూపిటర్ ఉన్నాడు, బట్ స్టిల్ ఇట్స్ గివింగ్ ట్విస్ట్ రిజల్ట్స్ అనమాట. అంత త్వరగా
ముందుకు పోనీయట్లేదు. సరే, మీ ప్రొఫెషన్ అయితే ఎదుగుద్దులే. సో ఇప్పుడైతే ఈ మధ్య ఈ గ్యాప్ లో 2 years ఇప్పుడు స్పెషలైజేషన్, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఓ 5 years ఫస్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది, అంతేనా మీది స్ట్రక్చర్? 5 years ఫస్ట్ 5 years ఎంబీబీఎస్, తర్వాత 2 years స్పెషలైజేషన్, తర్వాత 3 years మాస్టర్ పీజీయా? అదే ఈ 3 years స్పెషలైజేషన్ పీజీ అంటున్నారు. దాని తర్వాత ఇక డిఎం అవన్నీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, రైట్. సో 5 మళ్ళీ తర్వాత 3 తర్వాత 2 తర్వాత 3, అంతేనా? మీరు లైక్ ఇట్లా చూడగలుగుతారు కదా, లైక్ స్పెషాలిటీని గ్యాస్ట్రో కార్డియో లాంటివి అట్లా. అవునవునవును. సో మీరు గ్యాస్ట్రో ఇష్టం అన్నారు కదా? గ్యాస్ట్రో ఇష్టం నాకు. ఓకే ఓకే ఓకే, చేయొచ్చు, ట్రై చేయొచ్చు గ్యాస్ట్రో. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? రేడియాలజీ అంటే ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ వీటన్నిటిని అనాలిసిస్ చేస్తారు. చిన్నగా బ్లడ్ వెజల్స్ నుంచి అవేంటి ఇట్లా కెథెటర్లు అవన్నీ పాస్ చేయడానికి చిన్న లైక్ చాలా మినిమల్లీ. ఇంకా నాకు ఇష్టం అయితే రుమటాలజీ అంటే జాయింట్లు అన్నిటి గురించి. అదేదో బాగుంది యాక్చువల్లీ, సౌండింగ్ బాగుందని కాదు, సాట్రన్ కదా దాన్ని రూల్ చేసేది. సో సాట్రన్ ఎప్పుడైతే రెట్రోగ్రేడ్, నాకు ఆర్థోపెడిక్స్ వచ్చేసింది సరే. సో అది నచ్చదు, అది నచ్చకపోయినా జాయిన్ అయ్యి జర్నీ చేయాల్సి వస్తా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు స్క్వేర్ జరుగుతా ఉన్నప్పుడు మనకు నచ్చవు, అంతే, అర్థమైందా? ఇప్పుడు మనకు నచ్చవు. సో సీనియర్స్ కూడా లైక్ వచ్చింది కదరా ఆర్థోపెడిక్స్ అన్నారు, కానీ నేనే ఇంకోసారి జనరల్ మెడిసిన్ ట్రై చేసి ట్రై చేయండి, రాకపోతే నచ్చని దానికి వెళ్ళాను అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆస్పెక్ట్, అర్థమైందా? సో 10th house కంజంక్షన్ జరుగుతుంది. నేను మెడిసిన్ కూడా ఇష్టపడితే లైక్ ఏం తీసుకోవాలి, ఇంట్లో ఫోర్స్ చేస్తే తీసుకున్నా, కానీ తీసుకున్న తర్వాత నాకు నచ్చేసింది అట్లా. ఇక్కడ సాట్రన్ ఇప్పుడు మనకి 3 సాట్రన్ కదా, 3 సాట్రన్ ఇదే మనకి అదే రుమటైడ్ ఆర్థరాలజీ, అది బోన్స్ రిలేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇండికేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే రోహిణిలో ఉన్నాడు సాటర్న్, సో సాటర్న్ యోగిస్తున్నాడు, తర్వాత మెర్క్యూరీ సైన్లో ఉన్నాడు అనమాట. ఓకే, మనకి దానికి కాంబినేషన్ మీరు ఏదైతే గ్యాస్ట్రిక్ అవన్నీ చెప్తున్నారో అది 6th house కాంబినేషన్ అనమాట, అర్థమైందా? కన్యా పొట్ట గురించి చెప్తుంది అనమాట, అక్కడ మనకి బాగా అది ఉండాలి. సో అది కూడా ఓకే, ఇది ఇంకెక్కువ వర్క్ అయ్యే అవకాశం ఉంది. కార్డియాలజీకి హార్ట్ కి మనకి లియో వస్తుంది, సింహం వస్తుంది అనమాట. ఓకే, సో అక్కడ ఉన్నాడులే కానీ బట్ అంత ఏం లేదు అక్కడ కాంబినేషన్. సో ఇక్కడ మనకి అదొకటి. నేను ఎక్స్రేస్ ఎలా చూస్తారు, అసలు ఎలా చూసారు అనుకున్నారు? మీకు ఏమన్నా అది అంటే అన్ని చూడడం కష్టం లేండి, కానీ అదే ట్రై చేయడమే అంతే. మనకి ఏంటంటే ఇప్పుడు ఒక 20 చార్ట్స్ ఉన్నాయి అనుకో, మనకి ఓకే ఈ కాంబినేషన్ లీడ్ చేస్తాను ట్రై చేయొచ్చు. కానీ బేసికలీ ఫండమెంటల్ ఏంటంటే టైమ్ ఈజ్ అ కింగ్ అనమాట. సో ఇప్పుడు టైం అనేది ఫేవరబుల్ గా జరుగుతూ ఉంటే వాడికి నచ్చిన కోర్సు అన్ని సాఫీగా సాగిపోతూ ఉంటాయి అనమాట. సో ఎక్స్రేస్ కి వాటన్నిటి కూడా మళ్ళీ సాటర్నే రూల్ చేస్తూ ఉంటాడు అనుకుంటా ప్రాబుల్లీ. కేతు ఉన్నాడు, జూపిటర్ ఉన్నాడు కదా ఇక్కడ, కేతు మార్స్. ఇప్పుడు బేసికల్లీ 3, 8, 12 ఉంటే సర్జికల్ ఉంటుంది అనమాట. 3rd కి కనెక్షన్ ఉంది. ఇది లగ్న లార్డ్కి ఏంటిది మెర్క్యూరీ ఇండికేట్ చేశాడు, సో 8th ని ఇండికేట్ చేశాడు. ఓకే, సో 3rd ని ఇండికేట్ చేశాడా, సో వీనస్ కి డైరెక్ట్ కనెక్షన్ లేదు. సో 12th లార్డ్ని 12th house ని చూస్తున్నాడు, అంతే 12,000 చూస్తున్నాడు. 3 వచ్చింది కానీ 12 అది లేకపోతే 8 రావట్లేదు అనమాట, 8 రావట్లేదు. తర్వాత నెక్స్ట్ సాటర్న్ కేమో 312 వస్తుంది కానీ 8 రావట్లేదు, వీనస్ కేమో 38 వస్తుంది కానీ 12 రావట్లేదు. అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ అంటే సర్జరీ ఉంటుంది, ఓన్లీ అనాలిసిస్ కూడా ఉంటుంది కదా, ఓన్లీ మీరు అంటే లైక్ ఆల్మోస్ట్ సర్జన్ లాగానే, లైక్ ఎంఎస్ సర్జరీ చేస్తారు దానికి. సర్జరీ చేస్తారు కానీ సర్జరీ ఎందుకంటే నాకు సర్జరీస్ అంటేనే కొంచెం ఇంట్రెస్ట్ లేదు, సర్జికల్ ఫీల్డ్ లో వెళ్ళాలని లేదు నాకు యాక్చువల్లీ. లైక్ నాకు మెడికల్ ఫీల్డ్ లో మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్, లైక్ ఇప్పుడు గ్యాస్ట్రాలజిస్ట్ ఉన్నారు, సర్జరీ చేయడు, ఎండోస్కోపీ చేస్తాడు, అట్లాంటివి ఇష్టం అన్నట్టు నాకు. ఎందుకంటే 8 లేదు కదా, 8 లేకపోయే వరకు మనకి హీలింగ్ కేతు ఇస్ అబౌట్ హీలింగ్ అనమాట. ఓకే, గురు కేతు ఇస్ అబౌట్ జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్ డాక్టర్, ఇట్లా మనకి దానికి అది పని చేస్తుంది బాగా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థోపెడిక్ చేయండి, అర్థమైందా? ఆర్థోపెడిక్ చేయండి, ఆ తర్వాత డిసైడ్ అవుతుంది. ఎందుకంటే 2 years తర్వాత మళ్ళీ మీరు వేరే స్పెషలైజేషన్ మళ్ళీ అప్పుడు ఏం చేస్తారనేది తెలియదు, అర్థమైందా? ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు మీకు ఫేవరబుల్గా కాదు అది.
ఓకే. అర్థమైందా? సో ఇప్పుడు గురువులో రాహు జరుగుతున్నాడు, ఓకేనా? రాహు ఇండికేట్స్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇస్ పొజిటెడ్ ఇన్ 8th house. మెర్క్యూరీ విత్ 8th house, జూపిటర్ విత్ 8th house ఓకే, కానీ మెర్క్యూరీ అంటే త్రూ రాహు విత్ 8th house నాట్ ఓకే కదా. సో కాబట్టి కంఫర్టబుల్గా పోవట్లేదు ఇది స్టోరీ. కంక్లూషన్ అది. ఓకే. లవ్ మ్యారేజ్ అదేంటి 5th లార్డ్ స్టార్ 4th లో ఉన్నాడు కాబట్టి చాలా కష్టం అవుతుంది అంటారా? ఇప్పుడు అమ్మాయి ఉందా రెడీగా? రెడీగా లేదు, కానీ నేను పీజీలో లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ తీసుకోవాలా అంటే ఇంట్లోనేమో అంటే మాకు కొన్ని విషయాలు అయిన దానివల్ల ఏమంటున్నారంటే లవ్ మ్యారేజ్ చేసుకో, అరేంజ్ ఇవన్నీ అవ్వేటట్లేవు అని అంటుండను అన్నట్టు. నాకు ఈ లవ్ మ్యారేజ్ అసలు నేను నిజంగా అంటే ట్రై చెయ్యొచ్చు, కానీ అది అట్లా వెళ్ళాలా, లేకపోతే సక్సెస్ ఉంటుందా లేకపోతే ఫెయిల్యూర్ ఉంటుందా లేకపోతే సపరేట్ ట్రెడిషనల్ గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా అని. ఎనీ మ్యారేజ్ మ్యారేజ్ రెండో చాటు పట్టుకొస్తే మనం అదే. డిసైడ్ చేయాలి. ఇప్పుడు నువ్వు అట్లనే లవ్ డిసైడ్ అదేలేండి. చేసుకుందాం అనే చాయిస్ ఉన్నది అని అంటే అది కూడా కంపాటబిలిటీ చూసుకొని పోవాల్సి వస్తుంది, అట్లుంటది. అదే కంపాటబిలిటీ ఆస్ట్రాలజీ పక్క పడేస్తే నచ్చిన అమ్మాయిని చూసుకొని పోవాల్సి వస్తుంది. ఏదైనా మన ఫేట్ పాజిటివ్ గా డిసైడ్ అయ్యింది అనుకో, అది పాజిటివ్ గా పోతుంది. కాంప్లికేటెడ్ ఉన్నా అనుకో, నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, ట్రెడిషనల్ గా పెళ్లి చేసుకున్నా ఛాలెంజెస్ తప్పవు. అట్లానే పెళ్లి చేసుకోవడం ఉండలేం కదా. అదేలేండి. సో ఇప్పుడు లవ్ మ్యారేజ్, ఇప్పుడు 3, 7, 11 ఇక్కడ లవ్ మ్యారేజ్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి తెలుసా? 1 and 9 కాంబినేషన్ ఉన్నా లవ్ మ్యారేజ్ ఇస్తుంది, 3, 7 కాంబినేషన్ ఉన్నా లవ్ మ్యారేజ్ ఇస్తుంది, 3, 5 కాంబినేషన్, ఏ కాంబినేషన్ ఉన్నా లవ్ ఇస్తుంది. ఫీలింగ్ కలగడానికి చాలా ఈజీ స్కోప్ కదా. కాబట్టి ఒక అదే అదే. సో ఇక్కడ ఏంటి, 7th లార్డ్ అనేవాడు 7th లో ఉన్న ప్లానెట్ 6th లార్డ్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ ఈజ్ పొజిటెడ్ ఇన్ 4th house. ఓకే. తర్వాత 7th లార్డ్ ఇన్ ద స్టార్ ఆఫ్ ఏంటిది మార్స్ ఇస్ ఇన్ 10th. సో ఇవన్నీ 1, 4, 7 కేంద్రాస్ ఇండికేట్ చేస్తున్నాయి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ లవ్ మ్యారేజ్. మేబీ ఇప్పుడు ఆ పర్సన్ నోన్ అయ్యి తెలిసి మనం పెళ్లి చేసుకోవడం అట్లాంటిది ఇవ్వచ్చేమో. అర్థమైందా? కొంచెం ట్రావెల్ చేసి విత్ ఇన్ ది సర్కిల్స్లో ఉండి అట్లా ఇవ్వచ్చు, అట్లాంటిది కావచ్చు ఏమో అనుకుంటున్నాను నేను. సో ఇదైతే అబద్ధమే కదా, లైక్ 7th house లో సన్ ఉంటే మాత్రం పక్కా డివోర్స్ అవుతుంది. ఫస్ట్ మ్యారేజ్ అయితే తప్ 7th house లో సన్ ఉంటే డివోర్స్ అవుతుందని ఎవరు చెప్పిండ్రు? ఈగో క్లాషెస్ పక్కా వస్తాయి వాళ్ళకి, వైఫ్ చాలా డామినెంట్ గా వస్తుంది. ఈగో క్లాషెస్. లగ్నం ఎంత 1 degree, సప్తమ భావం ఎంత 1 degree అనమాట. సన్ ఎక్కడున్నా 22 degrees లో ఉన్నాడు, చాలా డిఫరెన్స్ ఉన్నది. సన్ ఏమి 45 minutes తీసుకున్నారా మీరు? ఇప్పుడు 16:45 తీసుకున్నారా? 16:45 తీసుకున్నా. ఓకే ఓకే. సో అది సప్తమ భావంలో రవి యొక్క హీట్ అది ప్రొడ్యూస్ చేస్తానని చెప్తాడు. బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు 7th house తీసుకుంటే 7th లో ఉన్న అంటే ప్లానెట్ యొక్క స్టార్ లార్డ్ చతుర్థంలో ఉన్నాడు, దాన్ని గురువు కంట్రోల్ చేస్తున్నాడు. నేను అంతేం అనుకోవట్లేదు. అదేం చేయదు, అది డైవర్స్ కాంబినేషన్ కాదు. కాకపోతే 7th లో ఉన్న సన్ యొక్క స్టార్ లార్డ్ అయిన మూను అఫ్లిక్ట్ అవ్వడం అనేది కొంత దోషమే. అఫ్లిక్ట్ అవ్వడం దోషమే. దానివల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ విత్ ద పార్ట్నర్ ఇవ్వచ్చు, ఒక్కోసారి హెల్త్ ఇవ్వచ్చు, ఒక్కోసారి డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇవ్వచ్చు, అట్లాంటివి చేయొచ్చు. నువ్వు టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ అంత మంచిగా పోతా ఉందనుకో, అప్పుడు వివాహం మంచిగా వెళ్ళి తర్వాత ఏదన్నా హెల్త్ పరంగా ఛాలెంజెస్ అట్లాంటివి ఇవ్వచ్చు కదా. 6th లార్డ్ ఇన్ ద 7th అంటే దర్ ఇస్ అ ఛాలెంజ్ ఆఫ్ హెల్త్ కెన్ బి ఇన్వాల్వ్డ్ కదా, అవకాశం ఉంది కదా. 6th లార్డ్ 7 అదేలేండి, వైఫ్ హెల్త్ అలాంటి కాంబినేషన్ అంతే. అది ఇక టైం వచ్చినప్పుడు చూడాలి. అయితే ఇక్కడ ఏకాధిపత్య దోషం ఉండదని చెప్తారనమాట. అంటే షష్టాధిపతి అయినంత మాత్రాన్ని ఆయనకు ఒకటే రాసి ఉంది కదా, కాబట్టి అది ఏకాధిపత్య దోషం ఉండదు అనమాట. షష్టాధిపతి సప్తమంలో ఉన్నాడని అనకూడదు అనమాట మనం. ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను ప్రిపేర్ అవ్వచ్చు, ఇప్పుడు ప్రిపేర్ నేను ఇంకోసారి ట్రై చేస్తాం అనుకుంటున్నాను కదా. అయితే 2 options ఉంటాయి అన్నట్టు. అందులో నేను జాబ్ చేయొచ్చు, లైక్ దానికి అంటే డిగ్రీ ఏమి ఇవ్వరు, శాలరీ ఇస్తారు. లేకపోతే లైక్ ఇంట్లో ఏం చేయకుండా ఇంటికి వెళ్ళి, అంటే నేను ఢిల్లీలో ఉంటాను అన్నట్టు, నా కాలేజ్ ఢిల్లీలో ఎయిమ్స్. సో ఇక్కడ ఉండి జాబ్ చేస్తూ చదువుకున్నా లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి చదువుకున్నా అది ఇప్పుడేమి మారదు. అక్కడే ఉండి చదువుకుంటూ జాబ్ చేసుకోండి. అర్థమైందా? ఎందుకంటే మనకు మళ్ళీ ఆస్పెక్ట్ వచ్చినాక మారదాం. అంటే ఇంకో 2 years ఉంది కదా, ఆ తర్వాత మారదాం. అప్పటిదాకా కష్టపడండి అని చెప్తా. ఇంకా అదే అనుకున్నాను. సో కెరీర్ లో అయితే హై పాయింట్స్ చూస్తానంటారు. ప్రోగ్రెస్ అందుకుంటోంది కదా. అందుకున్న తర్వాత మధ్యలో బ్రేక్ లైన్ పడట్లేదు కదా, చాలా టైం ఉంది కదా. అంటే
ప్రోగ్రెస్ అవుతుంది. ఒక 2 years నుంచి స్టార్ట్ చేసి ఇంకొకటి డౌట్ ఉండే నాకు. ఇప్పుడు మీరు అంటారు కదా 10th house సాటర్న్ తో స్క్వేర్ వస్తే అది చాలా ఇంపార్టెంట్, సాటర్న్ తోని లైక్ ట్రైన్ వచ్చినప్పుడు లైక్ చాలా సిగ్నిఫికెంట్ జరుగుతుంది అని ఉంది. లైక్ 40 years కి 44 years కి ఉంది అనుకుంటా. అది రెట్రోగ్రేడ్ కదా, రెట్రోగ్రేడ్ కదా, అది రివర్స్ వస్తుందా? రివర్స్ వస్తుంది. కాకపోతే మీకు లక్కీ ఇంకో పాయింట్ ఏముందంటే నెటల్ సన్ రెట్రోగ్రేడ్ కాదు కదా, అటు సాటర్న్ తో అది అయిపోయిన తర్వాత ట్రైన్ అవుతుంది, సన్ తో ట్రైన్ అవుతుంది, యురేనస్ మీద నుంచి వెళ్తుంది. అది రెట్రోగ్రేడ్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అయ్యి అది కూడా మంచిగానే వెళ్తుంది. అర్థమైందా? అంటే సాటర్న్ లో ప్రాబబ్లీ సాటర్న్ మీకు సాటర్న్ తో పనిచేయదు కానీ సన్ తో పనిచేస్తుంది. అది ఒక 50 years కి వచ్చేటట్టున్నది కదా, ఇప్పుడు అప్పుడే లేదు. అది ఇప్పుడు లేదు, దాని ముందు ఇది హలో చెప్పండి. అప్పటికి యురేనస్ డైరెక్ట్ అయిపోతున్నాడు కదా. అది కూడా ఒకటి ఉంది. అదే యురేనస్ డైరెక్ట్ అవడం కూడా చూస్తున్నాను. ఈ డైరెక్షన్లు మారిపోవడాలు అన్ని ఫుల్ కన్ఫ్యూజ్ అవుండే నాకు. సాటర్న్ కి రిట్రోగ్రేడ్ ఎఫెక్ట్ అయితే క్యాన్సిల్ అయిందన్నారు మీరు. అది రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ ఓన్లీ ఫర్ వేదిక్ అన్నమాట, అది క్యాన్సిలేషన్. వెస్టర్న్ ఆస్పెక్ట్స్ కి క్యాన్సిలేషన్ కాదు అది. మార్స్ కూడా అదే గ్రాండ్ ట్రైన్ లో వస్తాడు, వీళ్ళిద్దరికి ట్రైన్ ఇచ్చుకుంటూ వెళ్తాడు మధ్యలో, ఇది కొంచెం ముందు. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా సన్ కి సాటర్న్ అవుతాడు. అది సాటర్న్ కి ఇచ్చినప్పుడు ప్రాబ్లం అయ్యి సన్ కి ఇచ్చినప్పుడు మళ్ళీ సెటరేట్ అవుతాయి అన్ని. ఓకే, ఏదో ఒక పాజిటివ్ నెగిటివ్ అనేది జరుగుతుంది, కంప్లీట్ నెగిటివ్ కొంచెం ఆ ఫ్రిక్షన్ తర్వాత జరుగుతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదే మదర్ది ఒకటి కార్మిక్ డీడ్ ఒకటి అయ్యింది కదా, అది పని చేస్తా ఉన్నది. ఓకే, సో అది అంతే. కానీ అదే ఒక రకంగా లైక్ అది జరిగిపోయింది, కానీ దాని తర్వాత నుంచి నేను చాలా సీరియస్ గా తీసుకోవడం అన్ని, లైక్ చాలా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అన్ని అలా అయిపోయినాయి. మరి ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరగకపోతే మనిషికి సీరియస్నెస్ రాదు కదా. అదే అనుకున్నాను నేను ఒక రకంగా నేను అనిపిస్తుంది, ఒకవేళ అది జరుగుండకపోతే నేను అసలు ఇక్కడ ఉండేటోనే కాదు ఇప్పుడు అని అనిపిస్తుంది కూడా. అది ఇన్స్పిరేషన్, నెగిటివ్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది అక్కడ. మదర్ బాధపడడం అనేది మనము చూడలేక మనము ఏదైనా సాధించాలి చెయ్యాలి అనేది ఇస్తుంది, అది క్రియేట్ చేస్తుంది అది. ఇంకా అదే 10th house లో కేతు ఉండడం వల్ల ఏంటి కెరీర్ రూపం మారుతూ ఉండడము, కెరీర్ స్టెబిలిటీ ఉండడము తప్పు. ఇంకెన్ని ఉన్నాయి మిత్స్, అవన్నీ కాదు. ఓకే అదా ఓకే. 8th లార్డ్ 10th లార్డ్ కాంబినేషన్స్, ఒకసారి 6-8 దుస్తానా కాంబినేషన్. మీరు 45 చెప్పినారు కాబట్టి 16-45 ఇప్పుడు నాది నవాంశంలో కూడా అది అందులో పోతుంది అనుకుంటా. ఇదేంటి కర్కాటంలో పడుతుంది. కర్కాటంలో పడితే వీళ్ళు రవి చంద్రుడు ఇద్దరు లగ్నంలో ఉంటారు. అది ఓకే, ఎందుకంటే మీరు అప్పుడు అది 4 degrees అట్లా పడిపోయింది అనుకోండి, అది సింహంలోకి వచ్చేది. రవి సూర్యుడు, రవి శని కలిసి లగ్నంలో ఉంటారు. అప్పుడు స్టిల్ ఓకే, లగ్నంలో ఏదో ప్లానెట్ ఉంది అని అనుకోవచ్చు. కానీ ఒకవేళ అది కొంచెం లేట్ అయింది అనుకోండి, అది సింహంలో పడుతుంది, అప్పుడు లగ్నాధిపతి వ్యయంలో పడతాడు. లగ్నాధిపతి ఇంకా అది కూడా ఏమి దోషమేం కాదు, అక్కడ కూడా యోగం ఉంది. సరే, ఇదే బెటర్లే, ఎందుకంటే ఇక్కడ లగ్న అష్టమాధిపతుల పరివర్తన యోగం ఉంది, దశమంలో గురువు ఉన్నాడు. కాబట్టి మీరు అన్నట్టు ఈ హీలింగ్ రిలేటెడ్ ఇప్పుడు గ్యాస్ట్రాలజిస్ట్ ఇవన్నీ కూడా హీలింగ్ రిలేటెడ్ కదా, సర్జరీ లేకుండా. మోస్ట్లీ సర్జరీ అనేది అవాయిడ్ చేయడానికి మీరు ఎట్లయితే అనుకుంటున్నారో అట్లనే అయ్యేటట్టే ఉన్నారు. మీరు అంటే ప్రాక్టీస్ చేసినా ఇంప్లిమెంటేషన్ లో చేయకపోవచ్చు. ఇప్పుడు ఆర్థోపెడిక్ తీసుకుంటే మీరు ప్రాక్టీస్ లో చేసినా కూడా ఇంప్లిమెంటేషన్ అంటే జాబ్ వచ్చాక అది చేయకపోవచ్చు కదా. అట్లా కూడా జరగదు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. రికార్డ్ స్టాప్ చేయనా? నచ్చిందా అనాలిసిస్? తెలిసిందే, మళ్ళీ చెప్పా అంతేనా? అంటే లేదు, నాకు కొన్ని డౌట్స్ ఉండే కదా, అవైతే క్లియర్ అయినాయి అట్లీస్ట్. వెరీ గుడ్.